వరల్డ్ కప్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో టోర్నీ విజేతపై మాజీ ప్లేయర్స్ తమ అంచనాలను, అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఎప్పటిలాగే భారత్ జట్టుపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ అక్కసు వెళ్లకెక్కాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఈసారి సెమీఫైనల్స్ కు చేరతాయని అభిప్రాయపడ్డాడు. టీమిండియా ఈసారి ఫైనల్ 4 కు చేరడం కష్టమని పరోక్షంగా వ్యాఖ్యానించాడు. వాన్ చెప్పిన జోస్యంపై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. వాన్ కు టీమిండియాపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదని కొట్టిపారేస్తున్నారు. టీమిండియా లాంటి పటిష్టమైన జట్టు ఏ ప్రాతిపదిన సెమీస్ కు చేరదో విశ్లేషించాలని సూచిస్తున్నారు. వరల్డ్ కప్ లో పాల్గొనే టీమిండియా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉందని, సెమీస్ కు కాదు ఈసారి ఏకంగా టైటిలే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీమిండియాపై అవాక్కులు చవాకులు పేరడం అలవాటుగా మార్చుకున్న వాన్ కు తగు రీతిలో చురకలంటిస్తున్నారు. వాస్తవానికి ఈసారి వరల్డ్ కప్ సెమీఫైనల్ లిస్టుకు అంచనా వేయడం చాలా కష్టం. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి వరల్డ్ కప్ లో టఫ్ ఫైట్ నెలకొంది. అన్ని జట్లు అన్ని విభాగాల్లో చాలా పటిష్టంగా, అంచనాలకు అందని విధంగా ఉన్నాయి.